అనంతపురం కార్పొరేషన్లో అవిశ్వాసం ఆలు లేదు సూలు లేదు, కొడుకు పేరు సోమలింగం అన్న చందంగా తయారైంది. అవిశ్వాసానికి కావాల్సిన సభ్యుల బలం లేకుండానే కొందరు వైసీపీ కార్పొరేటర్లు మేయర్పై అవిశ్వాస లేఖాస్త్రాన్ని సంధించారు. దీంతో మేయర్ పీఠంపై కొత్తవారు ఆసీనులవుతున్నారన్న ప్రచారం జోరందుకుంది. ఇప్పుడు అయితే అవిశ్వాస లేఖపై సంతకాలు పెట్టిన వారు సైతం సైడ్ అయ్యారంట. దీంతో అక్కడ రాజకీయాలు ఇప్పుడు విచిత్రంగా మారిపోయాయట. డీటెయిల్స్ ఈ స్టోరీలో. అనంతపురం అర్బన్ మాజీ ఎమ్మెల్యేపై కొందరు కార్పొరేటర్లు గుర్రుగా ఉన్నారు. అనంతపురం నగరపాలక సంస్థలో 50 డివిజన్లుండగా అందులో 48 వైసీపీ నుంచి గెలిచారు. 2 ఇండిపెండెంట్లు కార్పొరేటర్లు అయ్యారు. ఇక టీడీపీ నేత లోపాయికారి ఒప్పందం వల్లే కార్పొరేషన్ ఎన్నికల్లో పసుపు పార్టీ అడ్రస్ లేకుండా పోయిందని అప్పట్లో ఆరోపణలు వెల్లువెత్తాయి. దాంతో అనంతపురం అర్బన్ టీడీపీ ఎమ్మెల్యే దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్ ఎంట్రీ ఈజీ అయిందంటారు. ఇదిలా ఉండగా కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అనంతపురం కార్పొరేషన్కు కైవసం చేసుకోవాలని టీడీపీ నేతలు చేస్తున్న ప్రయత్నాలు విఫలమవుతూనే వస్తున్నాయి. అనంతపురం కార్పొరేషన్లో 48 డివిజన్లలో వైసీపీ కార్పొరేటర్లు ఉన్నా అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ గెలవడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. వైసీపీ మాజీ ఎమ్మెల్యే అనంత వెంకట్రామిరెడ్డి అన్నింటిలో కమిషన్లకు కక్కుర్తి పడడం, తన సొంత వ్యాపారమే చూసుకోవడంతో కార్పొరేటర్లుగా ఎన్నికైన వారు ఎన్నికయ్యామన్న మాటే కానీ పీకల్లో తప్పుల్లో కూరుకుపోయారట. అధికారంలో ఉన్నప్పుడు సదరు కార్పొరేటర్లకు ఏ నేత సహకరించకపోవడం వల్లే ఆయా వార్డుల్లో ఎక్కువ భాగం కార్పొరేటర్లు గత అసెంబ్లీ ఎన్నికల్లో ప్రత్యక్షంగానో పరోక్షంగానో కూటమి నేతలకు సపోర్ట్ చేశారట. అనంత వెంకట్రామిరెడ్డిపై ఉన్న వ్యతిరేకత ఆయా కార్పొరేటర్లను మేయర్పై అవిశ్వాసం వైపు దారి మళ్లించిందట. అయితే 2 మాజీ ఎమ్మెల్యేలు ఏకమై కార్పొరేటర్ల మధ్య చిచ్చు రేపారట. దాంతో అవిశ్వాసం పటాపంచలైందట. అండగా మేమున్నామంటూ ముందుకొచ్చిన నేతలు వెనకడుగు వేయడంతో అవిశ్వాస తీర్మానంపై సంతకాలు చేసి తాము తప్పు చేశామేమోనని వారు మదనపడుతున్నారు. ముందుండి నడిపించాల్సిన నేతలు వెన్నుచూపడంతో సంతకాల నిర్ణయాన్ని వెనక్కు తీసుకున్నారు. పార్టీలో అనంత వెంకట్రామిరెడ్డి వైఖరి వల్లే తాము సంతకాలు వెనక్కు తీసుకోవాల్సి వచ్చిందన్న వాదనను బహిరంగంగానే వినిపిస్తున్నారు. ఎందుకు అవిశ్వాస తీర్మానంపై సంతకం పెట్టాల్సి వచ్చిందో అన్న విషయాన్ని అధిష్టానం దృష్టికి తీసుకువెళ్లడంతో పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు సొంత పార్టీ ప్రజాప్రతినిధికి ఇబ్బందులు సృష్టించవద్దని, ఈ విషయంలో జిల్లా పార్టీ అధ్యక్షుడైన వెంకట్రామిరెడ్డిని కలిసి చర్చించాలని అధిష్టానం అసమ్మతి కార్పొరేటర్లకు చెప్పినట్టు సమాచారం. అయితే ఆయన వైఖరి వల్లే అవిశ్వాసం తెరపైకొచ్చిందని అసమ్మతి కార్పొరేటర్లు అధిష్టానం వద్ద మొరపెట్టుకున్నారట. దాంతో అందరినీ కలుపుకుని పోవాలని అనంతకు అధిష్టానం అక్షింతలు వేసిందంటున్నారు. ఆ క్రమంలో గడిచిన సార్వత్రిక ఎన్నికల్లో తన ఓటమికి కూటమి పార్టీలతో జతకట్టి పనిచేసిన సదరు కార్పొరేటర్లు నాయకులతో కలిసి పనిచేయడం తనకిష్టం లేదని అనంత వెంకట్రామిరెడ్డి అధిష్టానం ఎదుట బద్దలు కొట్టారట. ఏదేమైనా అనంతపై చర్యలు తీసుకోకపోవడంతో ఆర్థికంగా రాజకీయంగా నష్టపోయిన అసమ్మతి కార్పొరేటర్లకు అధిష్టానం ఝలక్కిచ్చినట్లయింది. వైసీపీలో రేగిన అగ్ని జ్వాలలు తమ పార్టీకి కలిసి వస్తాయని అనుకున్న టీడీపీ నేతలకు చుక్కెదురైంది. అసమ్మతి లేఖాస్త్రం ఇప్పుడు చెప్పబడినప్పటికీ భవిష్యత్తులో అనంతపురం అర్బన్లో వైసీపీకి కష్టాలు తప్పవన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.